స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. చాలా డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, పర్టికులర్లీ ఎండోక్రైనాలజీకి. సో ఈరోజు ఎండోక్రైనాలజిస్ట్తో మనం డిస్కస్ చేద్దాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శాలిని పట్లోల్లా. హలో మ్యామ్. హలో అండి. వెల్కమ్ టు కేహా. థ్యాంక్ యూ. ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతుంది. అసలు డయాబెటీస్ ఉంది అని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? డయాబెటిక్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే డయాబెటీస్ అంటే యూరిన్ ఎక్కువగా రావడము, వెయిట్ లాస్ అవ్వడము. కంపల్సరీ ఒబేజ్ ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ వస్తుందంటారా? ఇండియాలో మనకి వెయిట్ తక్కువగా ఉన్న అబ్డామినల్ సో అకార్డింగ్ టు యూ మనం డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా? సో డయాబెటీస్ ఇస్ ద కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్, నాట్ మెడిసిన్స్ వల్ల ఎలాంటి వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ డయాబెటీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అకార్డింగ్ టు యూ ఈజ్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ డైట్ అండ్ డయాబెటీస్? సో డయాబెటీస్ అంటే షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రావడము లేదా హై కార్బ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ రావడం అనేది ఉండదు. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ GLP-1 అనలాగ్స్, మౌంజారో కానీ ఒజెంపిక్ కానీ ఇవి చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో ఇవి యాక్చువల్లీ ఇండియాకి రాకముందే సైడ్ నుంచి థైరాయిడ్ కిడ్స్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫీమేల్ చైల్డ్కి అని విన్నాను. ఇస్ దట్ ట్రూ? అది థైరాయిడ్ యూజువల్గా ఫీమేల్స్లో సో ఇప్పుడు సింపుల్గా మన ఇండియన్స్కి డయాబెటిక్ డైట్ చెప్పాలి అంటే డయాబెటీస్ డైట్ అంటే ఏం లేదు. అండ్ చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్కి కూడా డయాబెటీస్ వస్తుంది కదా. సో వీళ్ళలో కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకుంటారు. సో వీళ్ళలో సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి? కొంతమంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళు వస్తారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా స్కిన్ చేంజెస్ వస్తాయి. అందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అకాంతోసిస్ అంటే మెడ చుట్టూ నల్లగా అవ్వడం ఇలా జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వస్తే ఏం సలహా ఇస్తారు? వాళ్ళు ఏంటంటే ఈ అకాంతోసిస్ నైగ్రిగన్స్ నాట్ ఓన్లీ నెక్ కాకుండా అండర్ కానీ పెరి ఓరల్ ఏరియాస్లో హలో ఆల్, వెల్కమ్ టు కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, వైట్ కోట్ కన్వర్జేషన్స్ విత్ మీ డాక్టర్ దుర్గా కళ్యాణి. స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఇది చాలా డిపార్ట్మెంట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, పర్టికులర్లీ ఎండోక్రైనాలజీకి. అంటే డయాబెటీస్, థైరాయిడ్ అండ్ మెనీ హార్మోన్ ఇష్యూస్తో స్కిన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈరోజు ఎండోక్రైనాలజిస్ట్తో మనం డిస్కస్ చేద్దాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శాలిని పట్లోల్లా, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్ థైరాయిడ్ సూపర్ స్పెషాలిటీ సెంటర్, మదీనాగూడ అండ్ కూకట్పల్లిలో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. సో మేడం మనతో పాటు ఉన్నారు. ఈరోజు అన్ని డీటెయిల్స్ అబౌట్ ద డయాబెటీస్, థైరాయిడ్, PCOD అండ్ అదర్ హార్మోనల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. వెల్కమ్ టు కేహా. థ్యాంక్ యూ. సో ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోతుంది. డయాబెటీస్ అనేది చాలా ఎక్కువైపోతుంది, కానీ చాలా మందికి డయాబెటీస్ ఉంది అని కూడా తెలియదు. అసలు డయాబెటీస్ ఉంది అని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే డయాబెటీస్ అంటే కొన్ని రకమైన లక్షణాలు ఉంటాయి అనుకుంటారు. సో చాలా మటుకు సిమ్టమ్స్ ఏముండవు. డయాబెటీస్ ఎలా బయటపడుతుంది అంటే యూజువల్గా చాలామంది జనరల్ చెకప్స్, మాస్టర్ హెల్త్ చెకప్స్ ఇవి చేసుకుంటారు కదా. దీంట్లో చాలా మటుకు డయాబెటీస్ బయటపడుతుంది. అండ్ పేషెంట్స్కి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, అయ్యో నాకేం సిమ్టమ్స్ లేవు అయినా కూడా షుగర్ లెవెల్స్ హెల్దీగానే డయాబెటీస్ పాజిటివ్. సో డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కానీ యాక్చువల్గా డయాబెటీస్ అంటే సిమ్టమ్స్ ఏముండవు. మనకి యూజువల్గా చెప్పే సిమ్టమ్స్ అంటే యూరిన్ ఎక్కువగా రావడము, వెయిట్ లాస్ అవ్వడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఇవన్నీ ఏంటంటే చాలా ఎక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ 300, 400 కంటే ఎక్కువగా ఉంటే ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. మ్యాక్సిమం 90% ఆఫ్ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉండవు. అంటే మనకి ఓవర్ 90 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా డయాబెటీస్తో ఉన్నారు. సో ఇంత ఎక్కువ మంది రావడానికి రీజన్ ఏంటి? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మారిపోవడం.
ఇంతకుముందు మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా రైస్ ఇవే తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటారు కదా. సో ఇప్పుడు సిట్టింగ్, కంటిన్యూస్ సిట్టింగ్, నో ఫిజికల్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. అసలు వర్క్ అంటే ఫిజికల్ వర్క్ ఏం లేదు. దీనివల్ల మనకి డయాబెటీస్ చాలా పెరిగిపోతుంది. అండ్ ఇండియాలో ఒబేసిటీ కూడా చాలా పెరిగిపోతుంది. ఒబేసిటీ అండ్ డయాబెటీస్ సిస్టర్స్ లాగా అనమాట, ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చేస్తుంది. కంపల్సరీ ఒబేస్ ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ వస్తుందంటారా? యా, ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ రాకపోవచ్చు, కానీ చాలా మటుకు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మన ఇండియాలో ఒక పెక్యూలియర్ థింగ్ ఉంటుంది ఏంటంటే, ఇండియాలో మనకి వెయిట్ తక్కువగా ఉన్న అబ్డామినల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా ఒక స్టడీ జరిగింది, వైవై హైపోథసిస్ అని అంటారు. ఇండియాలో ఒక పర్సన్ని తీసుకున్నారు అండ్ యూరోప్లో ఒక పర్సన్ని తీసుకున్నారు. యూరోప్లో పర్సన్ అండ్ ఇండియా పర్సన్ ఇద్దరికి వెయిట్ నార్మల్ ఉంది, బిఎంఐ కూడా నార్మల్ ఉంది, కానీ పర్సంటేజ్ బాడీ ఫ్యాట్ ఇండియాలో ఎక్కువగా ఉంది. అది కూడా అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఇండియన్స్కి. అందువల్ల మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అకార్డింగ్ టు యూ మనం డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా? ఇప్పుడు చాలామంది ఏంటంటే కొన్ని డైట్స్ ఫాలో అయితే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటిక్ ఉంటే మనం డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు అని కొంతమంది, లేదు డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా కొన్ని డైట్స్ చేస్తే డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు, ఇంకా టాబ్లెట్స్ అవసరం లేదు అనేసి కొంతమంది, ఇలా రకరకాల డైట్స్ వస్తూ ఉన్నాయి కదా. సో డయాబెటీస్ అసలు రివర్సబులా కాదా? సో డయాబెటీస్ యాక్చువల్లీ రివర్సల్ అనేది ఉండదు. రివర్స్ అనొద్దు, మనము రెమిషన్ అనాలి. అంటే మీరు కార్బోహైడ్రేట్స్ తక్కువ క్వాంటిటీలో తీసుకున్న అన్ని రోజులు, హెల్తీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ అన్నీ పాటిస్తే ఆ పాటించిన అన్ని రోజులు మాత్రమే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. లేదు మీరు నెగ్లెక్ట్ చేశారు, డైట్ ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ వచ్చేస్తాయి. సో ఆ డయాబెటీస్ టెండెన్సీ 100% లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు డైట్ చేస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. అది రివర్స్ కాదు, క్యూర్ కాదు, ఓన్లీ తగ్గించుకోవచ్చు, అండర్ కంట్రోల్ ఉంచుకోవచ్చు డైట్ చేసినప్పుడు మాత్రమే. కొద్దిగా డైట్ చేయకపోయినా కూడా లేదా ఎక్సర్సైజ్ మానేసినా కూడా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇప్పుడు చాలా మంది స్టేట్మెంట్స్ ఏమిస్తారంటే, డాక్టర్స్ డయాబెటీస్ లెవెల్ కొంచెం రాగానే కావాలనే స్టార్ట్ చేస్తారు, ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ యూస్ చేయాలి, బట్ బిఫోర్ స్టార్టింగ్ ద మెడిసిన్ మనం రివర్సల్ చేసుకోవచ్చు అంటుంటారు కదా. ఇస్ దట్ ట్రూ? యా, డయాబెటీస్ మెడిసిన్స్ అంటే షుగర్ లెవెల్స్ ఎంత లెవెల్లో ఉన్నాయి అనే బట్టి ఉంటుంది. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫాస్టింగ్ 250, ఆఫ్టర్ ఫుడ్ 300 ఉన్నాయి అనుకోండి, ఇనీషియల్గా పేషెంట్స్కి ఏం చెప్తామంటే మీరు డైట్ కూడా స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, మేము మెడిసిన్స్ కూడా ఇస్తాము. మీరు డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్ ఇవన్నీ వర్క్ చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తే మెడిసిన్స్ స్లోగా టేపర్ చేస్తాము, మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు అని చెప్తాము. లేదు షుగర్ లెవెల్స్ జస్ట్ బార్డర్ లైన్లో ఉన్నాయి, కొద్దిగానే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి డైట్ ఎక్సర్సైజే ఇస్తాము. వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్తో షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతే ఇంకా మెడిసిన్స్ అవసరం లేదు. ఓకే. అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అసలు ఎంత ఉండాలి? ఈ HbA1c అంటే ఏంటి అసలు, అది ఎంత లెవెల్లో ఉండాలి? సో మనకి ఫాస్టింగ్ యూజువల్గా ఏంటంటే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫాస్టింగ్ బిలో 130 మెయింటైన్ చేయాలి, అండ్ తిన్న తర్వాత షుగర్ 180 బిలో మెయింటైన్ చేయాలి. అండ్ HbA1c అంటే 3 months యావరేజ్, ఓవరాల్గా లాస్ట్ 3 months నుంచి షుగర్ లెవెల్స్ ఎంత లెవెల్లో ఉన్నాయి అనేది చూపిస్తుంది. అది బిలో 7 మెయింటైన్ చేయాలి. ఓకే. అది డయాబెటిక్ ఇండివిజువల్లో అంటున్నారా? ఫర్ ఇది డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ. సో ఫర్ నార్మల్ పీపుల్ ఫాస్టింగ్ బిలో 100 ఉండాలి, తిన్న తర్వాత షుగర్ 2 hours కి బిలో 140 ఉండాలి, అండ్ HbA1c బిలో 5.8 ఉంటే నార్మల్. అకార్డింగ్ టు యూ, ఇస్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ డైట్ అండ్ డయాబెటీస్? అంటే కొంతమంది నేను షుగర్ ఎక్కువ తింటాను కాబట్టి నాకు షుగర్ వచ్చింది, లేదంటే నేను తినను అయినా కూడా నాకు ఎందుకు వచ్చింది, ఇలా రకరకాల ఇవి ఉంటాయి. అండ్ హై కార్బ్స్ తిన్న వాళ్ళకి కంపల్సరీ వస్తుందా డయాబెటీస్ అనేది ఒకసారి చెప్పండి. యా
సో డయాబెటీస్ అంటే షుగర్ తినడం వల్ల డయాబెటీస్ రావడము లేదా హై కార్బ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ రావడం అనేది ఉండదు. కానీ ఓవరాల్గా మనం క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే, షుగర్ కార్బ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరిగితే డయాబెటీస్ రావచ్చు. అంతేగాని డైరెక్ట్గా షుగర్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది రాదు. కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత మాత్రం షుగర్ కార్బ్స్ ఇవన్నీ ఎంత రెడ్యూస్ చేస్తే అంత మంచిది. సో ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత షుగర్ తగ్గించాలి అని చెప్పేసి షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే కాఫీ టీలోకి షుగర్ ఫ్రీ వేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈజ్ దట్ సేఫ్? అండ్ మాంక్ ఫ్రూట్ షుగర్ అనేసి ఇప్పుడు చాలా అదర్ షుగర్స్ వచ్చాయి కదా, అంటే ప్లాంట్ బేస్డ్ షుగర్స్ అని. సో ఏది సేఫ్ అంటారు డయాబెటిక్ ఇండివిజువల్స్కి? సో ఇవన్నీ నాన్ న్యూట్రిటివ్ స్వీట్నెస్ అంటారు. ఇదేంటంటే మనం స్వీట్గా ఉంటాయి కానీ క్యాలరీస్ ఏమి ఉండవు అండ్ బ్లడ్లో షుగర్ లెవెల్ కూడా పెరగదు. అలా అని ఇవి సేఫ్ అని కాదు, ఎందుకంటే ఇవేంటంటే మన బ్రెయిన్కి స్వీట్నెస్ని అలవాటు చేస్తుంది. ఇలా స్వీట్నెస్ అలవాటు అవ్వడం వల్ల మనకి క్రేవింగ్స్ ఎక్కువ పెరుగుతాయి. ఈ క్రేవింగ్స్ వల్ల మళ్ళీ ఎక్కువ ఫుడ్ తినడము, మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరగడము జరుగుతుంది. సో ఇవన్నీ అంటే మోడరేషన్లో యూస్ చేయాలి. అంటే హ్యాబిట్ అస్సలు యూస్ చేయకపోతే బ్రెయిన్కి ఎంత తక్కువ స్వీట్ అలవాటు చేస్తే అంత బెటర్. సో చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ తినొద్దు కదా అని జాగరీ తీసుకోవడము, హనీ తీసుకోవడము చేస్తుంటారు. జాగరీ హనీ అయితే సేమ్ షుగరే, 80% అందులో షుగరే ఉంటుంది. సో అవి షుగర్ లెవెల్స్ని పెంచుతాయి, క్యాలరీస్ కూడా వస్తాయి. ఈ నాన్ న్యూట్రిటివ్ స్వీట్నెస్ ఏంటంటే స్వీట్నెస్ ఉంటుంది కానీ క్యాలరీస్ ఉండవు, షుగర్ లెవెల్ని కూడా పెంచదు. కానీ ఇది బ్రెయిన్కి ఎక్కువ స్వీట్నెస్ అలవాటు చేసి క్రేవింగ్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ GLP-1 అనలాగ్స్, మౌంజారో కానీ ఒజెంపిక్ కానీ ఇవి చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. చాలా మంది చేసుకుంటున్నారు. అంటే ఓన్లీ డయాబెటీసే కాకుండా వెయిట్ లాస్కి కూడా చేసుకుంటున్నారు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? సో ఇవి యాక్చువల్లీ ఇండియాకి రాకముందే US UKలో ఆల్రెడీ 4-5 years నుంచి వాడుతున్నారు. అక్కడి నుంచి తెప్పించుకొని కూడా వేసుకున్నారు. యా. సో ఇవన్నీ ఒబేసిటీ డ్రగ్స్గా చాలా పాపులర్. కానీ థింగ్ ఏంటంటే ఇవన్నీ డయాబెటీస్ కోసం కనుక్కున్నారు ఫస్ట్. డయాబెటీస్ కోసం ఇన్వెంట్ చేసిన మాలిక్యూల్స్ ఇవి. సో డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. దాంతోపాటు వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ అంటే చాలా స్టడీస్, మల్టిపుల్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ విత్ లాక్స్ ఆఫ్ పేషెంట్స్ తర్వాతనే ఈ మాలిక్యూల్స్ US FDA అప్రూవ్డ్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. డయాబెటీస్ లెవెల్స్ అండ్ ఒబేసిటీ లెవెల్స్ డెఫినెట్గా తగ్గుతాయి. సో అయితే పేషెంట్స్ మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే ఇప్పుడు మనకి టీవీలలో, ఇన్స్టాగ్రామ్లో ఈ మాంజరో, ఒజెంపిక్ ఇవన్నిటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇవి వాడొద్దు అని చాలా నెగటివ్ వస్తుంది, పాజిటివ్ కూడా. సో అయితే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే యూజ్ చేయాలి. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. డోస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పెంచాలి అండ్ కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఇండికేషన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తే ఇవి చాలా మంచి మాలిక్యూల్స్. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో వన్స్ ఇప్పుడు మాంజారో తీసుకొని స్టాప్ చేసిన తర్వాత అగైన్ డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అండ్ అగైన్ వెయిట్ గెయిన్ ప్రాబ్లం ఏమన్నా ఎక్కువగా ఉంటుందా? అంటే పారాడాక్సికల్ వెయిట్ గెయిన్ అట్లా ఏమన్నా ఉంటుందా? సో ఈ మాంజారో, ఈ ఒజెంపిక్ ఏంటంటే మనకి 20% వరకు వెయిట్ లాస్ ఉంటుంది. సో ఈ 20% అంటే యూజువల్గా ఇవి ఎలా పనిచేస్తాయి అంటే క్రేవింగ్స్ తగ్గిస్తాయి, ఆకలి తగ్గిస్తుంది అండ్ బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది. సో ఇవి వేసుకున్నప్పుడు 20% వెయిట్ లాస్ ఉంటుంది. అంటే 100 kgs ఉన్న పేషెంట్స్ 80 kgs వరకు తగ్గుతారు. అంటే ఎంత గ్యాప్లో? 6 months, ఓవర్ 6 months to 1 year. అండ్ ఈ మాలిక్యూల్స్ ఏంటంటే మనము వెయిట్ తగ్గాక సడన్గా స్టాప్ చేయము, గ్రాడ్యువల్గా టేపర్ చేస్తాము. అండ్ డెఫినెట్గా ఈ మాలిక్యూల్స్ ఆపేస్తే మళ్ళీ వెయిట్ పెరిగే ఛాన్సెస్ 100% ఉంటుంది. అలా అని ఉన్న దానికంటే ఎక్కువ పెరిగిపోవడము, ఆ మాలిక్యూల్స్ తీసుకున్నారు, ఆ మెడిసిన్స్ తీసుకున్నారు కాబట్టి ఓవర్ వెయిట్ అయిపోవడం లాంటిది జరగదు. మీకు ఇదేంటంటే ఒక ఆప్షన్ ఇచ్చినట్టు, ఒక ఎంకరేజ్మెంట్ లాగా. మీకు 100 kgs ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. అదే మీరు వెయిట్ తగ్గారనుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ 6 months, 1 year ఈ మాలిక్యూల్స్ వాడున్నారు, తక్కువగా తింటున్నారు. సో అది హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకోవడానికి ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఆప్షన్ ఇచ్చినట్టు. సో మీరు అది కంటిన్యూ చేస్తే, ఆ డైటింగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తే వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఓకే. అంటే 6 months to 1 year మాంజారో తీసుకున్న తర్వాత స్లోగా టేపర్ చేసి ఆ తర్వాత లైఫ్ స్టైల్ అడ్హెరెన్స్ అనేది స్టార్టింగ్ నుంచి మాంజారో వేసుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలి.
సో అది కంటిన్యూ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఇంతకుముందు ఎలాగో వెయిట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు వెయిట్ తగ్గారు కాబట్టి ఇంకా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడము, డైలీ 1.5 hour అలా ఫిజికల్ యాక్టివిటీ ఉండడము, అండ్ డైట్ కూడా కాషియస్గా తీసుకోవడము. అంటే చాలామంది మౌంజరో తీసుకున్న పేషెంట్స్ ఆఫ్టర్ 2 to 3 months కొంతమంది ప్రోటీన్ ఇంటేక్ తక్కువ అవ్వడం వల్ల హెయిర్ లాస్ అండ్ స్కిన్ వాల్యూమ్ లాస్ కానీ లేదంటే స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవ్వడం కానీ దీని గురించి వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో హౌ టు ఓవర్కమ్ దట్? సో మౌంజరో తీసుకున్నప్పుడు కూడా పేషెంట్స్కి చెప్తుంటాము ఇనీషియల్గా ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి అని. నార్మల్గా మనం 0.8 to 1 గ్రామ్ పర్ కేజీ అయితే మౌంజరో తీసుకున్న వాళ్ళు 1.2 to 1.5 గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి అండ్ రెసిస్టెంట్ ఎక్సర్సైజెస్ చేయాలి అని ఎవ్రీ పేషెంట్కి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి అని ఎవ్రీ పేషెంట్స్కి చెప్తుంటాం. సో అందుకనే డాక్టర్ గైడెన్స్లో చేస్తే మనకి రిజల్ట్స్ బాగుంటాయి, కరెక్ట్గా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇందాక చెప్పారు మనం రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేసుకుంటే మనకి డయాబెటీస్ అనేది బయటపడుతుంది అని. కానీ చాలాసార్లు మనం చేసుకున్నప్పుడు నార్మల్ అనే వస్తుంది, ఫాస్టింగ్ ఆరల్స్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే నార్మల్ అని వస్తుంది. సో అప్పుడు మనం సేఫ్ అని ఫీల్ అవ్వచ్చా? అంటే ఇంకా నాకు డయాబెటీస్ లేదు, లేదంటే ఇప్పట్లో రాదు అలా అని మనం సేఫ్గా ఫీల్ అవ్వచ్చా? లేదు, అలా ఫీల్ అవ్వడానికి లేదు. మనకి ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, ఇవన్నీ ఏంటంటే మార్కర్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే లోపల ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ సరిగా పనిచేయదు. సో దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్ పెరగక ముందే చాలా ఇయర్స్ ముందు నుంచే మనకు ఉంటుంది. అది మనం తెలుసుకోవాలంటే హోమా ఐఆర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది చేసుకోవచ్చు. హోమా ఐఆర్. సో మనకి అంటే డయాబెటీస్ వచ్చినప్పటికీ ఏంటంటే ఆల్మోస్ట్ ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ 50% వరకు డ్యామేజ్ అయిన తర్వాతనే షుగర్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. సో అంతకు ముందంతా మన బాడీ కాంపెన్సేట్ చేస్తుంది ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇన్సులిన్ సరిపోదు, అప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో మీరు చాలా హార్మోనల్ ఇష్యూస్ చూస్తూ ఉంటారు. సో అబౌట్ ద పీసీఓడి, కెన్ వి క్యూర్ పీసీఓడి? సో పీసీఓడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూర్ అనేది ఉండదు. చాలామంది పేషెంట్స్ మేము హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడాము, ఆ ట్యాబ్లెట్స్ వాడాము, అయినా కూడా మాకు పర్మనెంట్ సొల్యూషన్ లేదు అని వస్తారు. అసలు పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీరు వెతక్కండి, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. సో పీసీఓడి ఏంటంటే అదొక లైఫ్ స్టైల్ డిసీజ్. సేమ్ ఒబేసిటీ అంటేనే పీసీఓడి. వెయిట్ పెరిగిన వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం వల్ల లోపల ఓవరీస్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగడం జరుగుతుంది. సో ఈ టెస్టోస్టెరాన్ పెరగడం వల్ల హెయిర్ గ్రోత్ రావడము, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడము, ఇవి జరుగుతాయి. సో పీసీఓడికి పర్మనెంట్ క్యూర్ అంటే మనం వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గకుండా మనం ఎన్ని హార్మోన్ పిల్స్ తీసుకున్నా కూడా అది ఓన్లీ టెంపరీగా సైకిల్స్ నార్మల్ వస్తాయి, కానీ దాని తర్వాత హార్మోనల్ పిల్స్ ఆపేస్తే మళ్ళీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, అన్లెస్ మీరు వెయిట్ తగ్గితే తప్ప. అండ్ కొంతమందికి నాన్ ఒబేస్ పీసీఓడి కూడా ఉంటుంది, లీన్ పీసీఓడి. వీళ్ళకి కూడా ఏంటంటే కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏంటంటే డైట్ హెల్తీగా తీసుకోవడము, జంక్ అవాయిడ్ చేయడము, డైలీ 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటే చాలా మటుకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. సో ఇప్పుడు పీసీఓడి ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తాం మనము. అయితే నాకు తెలిసిన చాలా మందిలో ఏంటంటే పీసీఓడి ఉండి కన్సీవ్ అయ్యి, సో అండర్ కంట్రోల్ తెచ్చుకొని కన్సీవ్ అయ్యి అండ్ ఆఫ్టర్ డెలివరీస్ కొన్ని ఇయర్స్ తర్వాత అగైన్ మళ్ళీ పీసీఓడి వస్తూ ఉంటుంది. సో ఇదంతా బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ వెయిట్ గెయిన్ అంటారా? మోస్ట్లీ 80% ఆఫ్ పీసీఓడి ఒబేసిటీ వల్లనే ఉంటుంది. కొద్దిగా 20% జెనెటిక్ పీసీఓడీస్ కూడా ఉంటాయి. సో అవి మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది హార్మోనల్ ప్రొఫైల్తోని. అండ్ ఇంకా కొద్ది పర్సంటేజ్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, అంటే అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం వల్ల, కార్టిజాల్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల, వీటి వల్ల కూడా పీసీఓడి, ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పీసీఓడి వస్తుంది. సో ఇవి కూడా మనము హార్మోనల్ అనాలిసిస్ చేసుకొని మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి పీసీఓడి ప్రైమరీ పీసీఓడియా, సెకండరీ పీసీఓడియా అని. సెకండరీ పీసీఓడి అంటే అండర్లయింగ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం. ఇప్పుడు జెనెటికల్గా డయాబెటీస్ మన పేరెంట్స్కి ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే 100% ఛాన్సెస్ ఉంటాయి, కంపల్సరీ వస్తుందని ఉంటుందా? లేదు నేను ఇప్పుడు మా పేరెంట్స్ ఇద్దరికి ఉంది, నేను ప్రివెంట్ చేసుకోవాలి అంటే నేను ఎలాంటివి ఫాలో అవ్వాలి, అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి? సో పేరెంట్స్కి ఉంటే డెఫినెట్గా చిల్డ్రన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మరి యంగ్ ఏజ్లో రాదు. 30 to 40 years ఆ ఏజ్లో
కిడ్స్ పేరెంట్స్కి ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ముందు నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే, అంటే డైలీ 1 hour ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ కార్బ్స్ తగ్గించి తీసుకోవడం, కార్బోహైడ్రేట్ ఎంత వీలైతే అంత తక్కువ తీసుకోవడం, జంక్ అవాయిడ్ చేయడం, బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు థైరాయిడ్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. నాకు తెలిసిన ఒక 10 మందిని అడిగితే అందులో ఒక అట్లీస్ట్ 5 to 6 మెంబర్స్కి హైపోథైరాయిడ్ అనేది ఉంటుంది. సో ఎందుకు థైరాయిడ్ ఇలా ర్యాపిడ్గా, అంటే చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది, లేదంటే ఎక్కువ మందిలో, మన చిన్నప్పుడు ఇంతమందిలో థైరాయిడ్ అనేది చూడలేదు, సో ఎక్కువగా థైరాయిడ్ అనేది చూస్తూ ఉన్నాము. ఎందుకు థైరాయిడ్ అనేది ఎక్కువైంది అండ్ హౌ టు కంట్రోల్ థైరాయిడ్, అంటే పర్మనెంట్ క్యూర్ ఏమన్నా ఉందా థైరాయిడ్కి? సో థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు టెస్టింగ్ ఎక్కువ అయింది కాబట్టి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు టెస్టింగ్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం బయటపడుతుంది. అండ్ అందులో కూడా ఏంటంటే మైల్డ్ హైపోథైరాయిడిజం అంటే TSH బిలో 10 ఉన్న వాళ్ళకి కంపల్సరీ అప్పుడే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఎందుకు TSH పెరిగిందని చూసుకొని దాంట్లో ఏమైనా ట్రీటబుల్ కాజెస్ ఉంటే అవి ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ వాట్ అంటే ఏ కండిషన్? అంటే యూజువల్గా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ నార్మల్గా ఏంటంటే TSH పెరుగుతుంది అంటే ఏదైనా స్ట్రెస్లో ఉన్నా కూడా, లేదా ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్, టైం టు టైం వేరియేషన్ కూడా ఉంటాయి. సో ఒక్క రిపోర్ట్తోనే మనము థైరాయిడ్ ప్రాబ్లం ఉందని డిసైడ్ చేసేసి మెడిసిన్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో మళ్ళీ ఒక 1 week తర్వాత దాన్ని రిపీట్ చేయడము. అండ్ చాలా మంది ఈ మధ్య అయోడైజ్ సాల్ట్ ఆపేసి పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఇవి వాడుతున్నారు. అవి సరిగా అయోడైజ్ అవ్వవు కాబట్టి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి TSH అబ్నార్మాలిటీస్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మళ్ళీ ఒక 1 month తర్వాత TSH రిపీట్ చేసుకొని నిజంగా TSH వల్ల ప్రాబ్లం అవుతుంది అంటేనే మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. కానీ సివియర్ హైపోథైరాయిడిజం అంటే TSH లెవెల్ చాలా ఎక్కువ ఉందనుకోండి, 50, 100, అబౌట్ 20 ఉందనుకోండి, వాళ్ళైతే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అది యూజువల్గా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో మన ఆటో ఇమ్యూన్ అంటే మీకు తెలిసిందే కదా, బాడీలో మనకి అగెన్స్ట్గానే సెల్స్ ఫామ్ అవుతాయి, యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో ఇది ఏంటంటే జెనెటిక్గా ఉంటుంది. దాన్ని ఎక్కువగా డైట్తో కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీతో కానీ మార్చలేము. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నప్పుడు థైరాయిడ్ రీప్లేస్మెంట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. అండ్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చాలా ఒబేస్ ఉన్న వాళ్ళకి కూడా TSH కొంచెం హయ్యర్ రేంజ్లో ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం వెయిట్ తగ్గితే TSH నార్మల్ అవుతుంది. ఓకే. జనరల్గా నేను విన్నది ఏంటి అంటే మదర్ సైడ్ నుంచి థైరాయిడ్ కిడ్స్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫీమేల్ చైల్డ్కి అని విన్నాను. ఇస్ దట్ ట్రూ? అది థైరాయిడ్ యూజువల్గా ఫీమేల్స్లో మోర్ కామన్ దాన్ మేల్స్. ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇస్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్ దాన్ ఇన్ మేల్స్. అంతేగాని స్పెసిఫిక్గా మదర్ సైడ్ నుంచి వస్తుంది అలానేం లేదు. ఓకే. సో మేడం, ఇప్పుడు డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది, వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేయాలా ఆర్ వెయిట్ చేయాలా, రిపీటెడ్ టెస్ట్ చేసుకోవాలా, ఏం చేయాలి మనకు ఒకవేళ పాజిటివ్ వస్తే? సో డయాబెటీస్ షుగర్ లెవెల్స్ హైగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి డెఫినెట్గా. అండ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ గైడెన్స్లో మెడిసిన్స్ అవసరం అనుకుంటే మెడిసిన్ స్టార్ట్ చేయాలి. లేదు డైట్ ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేయొచ్చు అనుకుంటే డైట్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఇనీషియల్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తారు. డయాబెటీస్ రాగానే వాళ్ళు ఎక్కువ టెన్స్ అయిపోయి చాలా డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ 1 month బాగా చేస్తారు. దాంతో షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ అయిపోతాయి. సో కంట్రోల్ అయ్యాక ఏంటంటే నాకు ఇంకా షుగర్ తగ్గిపోయింది అనుకొని మెడిసిన్స్ అన్నీ ఆపేస్తారు. సో మెడిసిన్స్ ఆపేసినా కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టు షుగర్ ఎక్కువ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి మనం ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని ఎవ్రీ 1 weekకి 10 daysకి చెక్ చేసుకోవాలి. ఫాస్టింగ్ బిలో 130, తిన్న తర్వాత బిలో 180 ఉంది అంటే మీరు ఆ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయొచ్చు. కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే డెఫినెట్గా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 3 years చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 years మన షుగర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో మీరు తర్వాత షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నా కూడా బాడీకి ఈ ఫస్ట్ 3 years చాలా ఎక్కువ గుర్తుంటుంది అనమాట. సో దీన్ని గ్లైసెమిక్ మెమరీ అంటారు. సో అందుకనే ఫస్ట్ 3 years డయాబెటీస్ అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా బాగా కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో డయాబెటీస్ కాంప్లికేషన్స్ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఓకే. సో మనం డయాబెటీస్ రాగానే మెడిసిన్స్ యూస్ చేస్తాము, లేదంటే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాము. సో ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్ ఏమన్నా చేస్తాయా? ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే
టాప్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్ అంటే డయాబెటీస్ ఫస్ట్ వస్తుంది. ఎక్కడ కూడా డయాబెటిక్కి వాడే మెడిసిన్స్ కానీ లేదా ఇన్సులిన్ కానీ రావు. సో డయాబెటీస్ ఇస్ ద కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిలియర్, నాట్ మెడిసిన్స్. సో ఇది పేషెంట్స్ అందరు బాగా అర్థం చేసుకోవాలి. మెడిసిన్స్ వల్ల ఎలాంటి వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ డయాబెటీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అదర్ ఆర్గన్స్ కూడా డయాబెటీస్ లో ఎఫెక్ట్ అవుతుంటాయి. మోస్ట్ కామన్ ఆర్గన్స్, మోస్ట్ కామన్ కిడ్నీ, దాని తర్వాత ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, బేసికలీ ప్రతి ఒక్క ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాము. మైక్రోవాస్కులర్ అంటే కిడ్నీ, నర్వ్స్, ఐస్. మ్యాక్రోవాస్కులర్ అంటే హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. అంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ న్యూరోపతి అంటే మైక్రోవాస్కులర్. మ్యాక్రోవాస్కులర్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. అంటే లెగ్స్ లో మనకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి ఆంప్యూటేషన్ అయిపోతుంది కదా, అది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. ఓకే, ఇవి మేజర్ కాంప్లికేషన్స్ డయాబెటీస్. సో ఇప్పుడు సింపుల్గా మన ఇండియన్స్కి డయాబెటిక్ డైట్ చెప్పాలి అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సింపుల్గా ఏం చెప్తారు? అంటే ఈ ఒక 2-3 ఆప్షన్స్ ఫర్ ఈచ్ మీల్. సో డయాబెటీస్ డైట్ అంటే చాలామంది ఏదో స్పెషల్ డైట్ తీసుకోవాలి అనుకుంటారు. డయాబెటీస్ డైట్ అంటే ఏం లేదు, మనం తీసుకునే హెల్తీ డైటే, కానీ అందులో కార్బోహైడ్రేట్ పోర్షన్ చాలా తక్కువగా ఉండాలి. అంటే 25% ఆఫ్ ద ప్లేట్ మాత్రమే కార్బోహైడ్రేట్ ఉండాలి. రిమైనింగ్ ప్రోటీన్, వెజిటేబుల్స్ అవి ఎక్కువగా ఉండాలి. దాల్ ఇవి ఎక్కువగా ఉంటే సరిపోతుంది. అంతేగాని స్పెషల్ డైట్స్ ఏమి ఉండవు అనమాట. చాలామంది డయాబెటీస్ రాగానే రైస్ ఆపేయడము, ఓన్లీ మిల్లెట్స్ తినడము, లేదా ఏదో స్పెషల్ డైట్స్ చేస్తుంటారు. కానీ బేసిక్ ఏంటంటే కార్బోహైడ్రేట్, మీరు ఏ కార్బోహైడ్రేట్ తిన్నా కూడా కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ లిమిటెడ్ ఉండాలి. సో ఇంతకుముందు మీరు 4 ఇడ్లీస్ తీసుకుంటే ఇప్పుడు 2 ఇడ్లీస్ తీసుకొని సాంబార్ ఎక్కువ తీసుకొని దాంతో మిల్క్, ఎగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో డైట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది 1 డే 2 డే లేదా 1 మంత్ 1 ఇయర్ 2 ఇయర్ ప్రోగ్రామ్ కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్. సో మీరు ఏ చేంజెస్ చేసినా కూడా లైఫ్ లాంగ్ ఉండేటివే చేసుకోవాలి. నేను 1 మంత్ చేస్తాను తర్వాత చేయను అంటే అలాంటివి చేయకపోవడమే బెటర్. ఎందుకంటే 1 మంత్ చేస్తే ఆ 1 మంతే కంట్రోల్లో ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ పెరుగుతుంది. సో మీరు ఏ డైటరీ చేంజెస్ చేసినా కూడా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఉండేటివి మాత్రమే చేస్తే బెటర్. మ్యామ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డయాబెటీస్? అంటే టైప్స్ ఉంటాయి కదా డయాబెటీస్లో, అన్ని టైప్స్కి మనం ట్రీట్మెంట్ ఒకటేలాగా చేస్తామా, డిఫరెంట్ వేస్లో చేస్తామా? అంటే ఏ టైప్ అయినా మనం రివర్స్ చేయొచ్చా? ఇలాంటి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. సో ముఖ్యంగా టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అసలు ఉండదు. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి యూజువల్గా యంగర్ ఏజెస్లో వస్తుంది, 1 to 20 years. అలానే అడల్ట్స్కి అండ్ ఓల్డ్ పీపుల్కి రాదని కాదు, యంగర్ ఏజెస్లో కామన్. సో వీళ్ళకి ఏంటంటే మనము ఇన్సులినే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సులిన్ పైన షుగర్స్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది. వీళ్ళకి టైప్ 1 లైఫ్ లాంగ్ ఇన్సులిన్, మెడిసిన్స్ కూడా కాదు, ఓన్లీ ఇన్సులిన్. టైప్ 2లోనేమో టైప్ 2 ఏమో ఇందాక చెప్పుకున్నట్టు డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్, ఆల్ 3కి మేజర్ రోల్ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా కొన్ని ఫ్యామిలీ జెనెటిక్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి అన్నమాట, మోడీ అని. సో ఇదేంటంటే ఫ్యామిలీలో less than 30 years అన్ని జనరేషన్స్ వాళ్ళకి, more than 3 generations వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా మెజారిటీ ఆఫ్ ద టైం మెడిసిన్స్తోనే కంట్రోల్ అవుతుంది. ఓకే. సో విల్ డూ వన్ ర్యాపిడ్ ఫైర్ మ్యామ్. Okay. Diet or medication, which has bigger role in controlling diabetes? Both, madam. Walking or gym, which is better for controlling diabetes? వాకింగ్, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. జిమ్కి కొన్ని రోజులు వెళ్తారు మళ్ళీ ఆపేస్తారు. వాకింగ్ అయితే మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాకింగ్ అండ్ బ్రిస్క్ వాకింగ్. ఓకే. యంగ్ ఏజ్ డయాబెటీస్, రేర్ ఆర్ కామన్? వెరీ వెరీ కామన్ నవడేస్. ఓకే. వన్ ప్రివెంటివ్ మెజర్ ఫర్ డయాబెటీస్? లైఫ్ స్టైల్ చేంజెస్. Okay. Only fat people gets diabetes. Is that true or false? No, it's not true. Diabetes is a polygenic disease. అంటే చాలా రీజన్స్ ఉంటాయి డయాబెటీస్ రావడానికి. Obesity is one of the reason and major reasons, but there are other types of diabetes also. Okay. One symptom people ignore but shouldn't. అట్లా కాదు కదా, ఇక్కడ సిమ్టమ్స్ ఉండవు, ఇగ్నోర్ చేయొద్దు. ఓకే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా స్కిన్ చేంజెస్ వస్తాయి. అందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అకాంతోసిస్ అంటే మెడ చుట్టూ నల్లగా అవ్వడం ఇలా జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వస్తే ఏం సలహా ఇస్తారు?
సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ నాట్ ఓన్లీ నెక్ కాకుండా అండర్ కానీ పెరి ఓరల్ ఏరియాస్లో అండర్ ఆర్మ్స్ దీంతో వస్తారు. ఫస్ట్ మీరు అంటే వెయిట్ లాస్ అవ్వండి అంటే వాళ్ళకి అర్థం కాదు. పిగ్మెంటేషన్కి వస్తే వెయిట్ లాస్ అవ్వమంటున్నారు ఏంటి అని అడుగుతారు. తర్వాత వాళ్ళకి టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉండొచ్చు, చాలా మందిలో థైరాయిడ్ కూడా ఉండొచ్చు. సో అది కంట్రోల్ చేసి ఆ తర్వాత మనం పిగ్మెంటేషన్కి చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. చాలామందికి అది అర్థం అవ్వక ఫస్టే నాకు ట్రీట్మెంట్ చేయండి, లేదంటే ఏదైనా స్క్రబ్స్ ఇవ్వండి ఇట్లా అడుగుతూ ఉంటారు. బట్ ఇంటర్నల్ కాజ్ని ట్రీట్ చేస్తేనే మనం ఈ ఎక్స్టర్నల్ పిగ్మెంటేషన్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్కి కూడా డయాబెటీస్ వస్తుంది కదా, సో వీళ్ళలో కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకుంటారు. సో వీళ్ళలో సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి? జనరల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మన ఇమ్యూన్ లెవెల్స్ కూడా బాగుంటేనే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. కొంతమంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేసి అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎండోక్రైనాలజిస్టే మేము డయాబెటీస్ కంట్రోల్ చేసి ఆ తర్వాతే చేయడం జరుగుతుంది. ఇంకొకటి మనం డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా చేస్తే పూర్ ఓన్ హీలింగ్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డయాబెటీస్ వాళ్ళు యంగర్ వాళ్ళు వస్తేనే నేను అంటే పుష్ చేస్తాను కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. అదర్వైజ్ 60+ వాళ్ళు అలా వస్తే వద్దు అని చెప్పడమే జరుగుతుంది. బట్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ మనం ఇవన్నీ గైడ్లైన్స్ ఫాలో అయ్యి చేయడం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ ఇంకా కొన్ని డౌట్స్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం ఎన్ని పాడ్కాస్ట్ చేస్తే అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది. థ్యాంక్ యూ మ్యామ్.